హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సోరకాయ పప్పు సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే సోరకాయల్లో ఎండు రొయ్యలు వేసి అయితే కర్రీ చేసినాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఒక్క సోరకాయ తీసుకొచ్చా ఈ విధంగా 2 రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసినాను. మనకి సోరకాయ తినడం వలన కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. ప్లస్ ఇప్పుడైతే మార్కెట్లో ఫ్రెష్ సొరకాయలు అయితే దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి తీసుకొచ్చి నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే. ఫస్ట్ అయితే నేను ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో నేను ఇక్కడ ముందుగానే సొరకాయని అయితే చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసినాను. సొరకాయ పప్పులో వేసే సొరకాయ అయితే లేతగా ఉండే సొరకాయని అయితే తీసేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 గ్లాస్ వరకు పెసరపప్పు అయితే నేను ముందుగానే 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి అయితే ఒక 10 నిమిషాలు అయితే వాటర్లో నానపెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక చిన్న ఉల్లిగడ్డను అయితే ఇట్లా చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 10 గల పచ్చిమిర్చి చీలికలు, జస్ట్ 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యి కాస్త ఫ్రై కావాలన్నమాట. ఇలా ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాతకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న ఈ సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. సొరకాయలు యాడ్ చేసిన తర్వాతకి పోపు మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఫ్లేమ్ అయితే లో టు మీడియంలోనైతే అడ్జస్ట్ చేయండి. సో ఈ విధంగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాతకైతే ఒక 2 నిమిషాలు అయితే ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి. ఈ సొరకాయ ముక్కలు ఎలాగో మనకి పప్పులో ఉడికిపోతాయి కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ ఈ టైంలో మగ్గనివ్వాలి. ఇలా కాస్త మగ్గిన తర్వాతకి ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పును అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి కొంచెం వాటర్ని అయితే వేస్తున్నాను. మరీ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి సొరకాయలో నుంచి వాటర్ వస్తాయి కాబట్టి జస్ట్ కొంచెం వాటర్ వేసామనుకోండి సరిపోతుందన్నమాట. పప్పు అనేది చక్కగా ఉడికేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి కాబట్టి ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీనిపైనుంచి అయితే మూతను పెట్టుకొని పప్పునైతే ఉడకనివ్వండి. ఉడకడానికైతే 10 నిమిషాలు అలా టైం పడుతుంది. సో ప్లస్ మధ్యలో చెక్ చేయండి, అంటే ఉడుకుతుందా, వాటర్ కరెక్ట్గా సరిపోతున్నాయా లేదని అయితే చెక్ చేయండి. సో చూడండి, నేనైతే మూత తీసి అయితే కలబెడుతూ అయితే మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికిస్తున్నాను. సో నాకైతే ఇక్కడ పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికితేనైతే సరిపోతుందన్నమాట. మనకి ఎప్పుడైనా సొరకాయ పప్పు అనేది మరీ అంత పల్చగా ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం థిక్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇలా పప్పు కరెక్ట్గా ఉడికిన తర్వాతకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేస్తున్నాను. ఆల్రెడీ మనం ముందుగానే పచ్చిమిర్చి వేసాము, కానీ మనం తీసుకున్న పచ్చిమిర్చి అంతగా కారం లేదన్నమాట. అందుకోసమే కొంచెం ఎండు కారాన్ని వేసామనుకోండి బాగుంటుంది. ఇలా ఉప్పు కారం వేసి అయితే బాగా మిక్స్ చేసిన తర్వాతకి లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీరను కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మూతను పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. మరీ ఎక్కువ టైం అవసరం కూడా లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడికించామనుకోండి ఫైనల్లీ అయితే మనం ఎదురు చూస్తున్న సొరకాయ పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇట్లా చేస్తే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సొరకాయ రొయ్యల కర్రీ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయాలనో మీ అందరితో షేర్ చేస్తాను. సో చూడండి, సొరకాయని అయితే చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. ఈ రెసిపీలో నేను ఒకే సొరకాయ తీసుకున్నాను. హాఫ్ వచ్చేసేమో నేను పప్పులో వేస్ట్ చేశాను, హాఫ్ వచ్చేసేమో మళ్ళీ సపరేట్గా కర్రీ వండుతున్నాను అనమాట. ప్లస్ మనకి గింజలు లేకుండా లేతగా ఉన్న సొరకాయని అయితే తీసుకోండి. అలాగే రొయ్యలను అయితే 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి తిరిగి మళ్ళీ వాటర్లో వేసేసి అయితే పక్కన అయితే పెట్టేసినాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాతకి ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకు.
సో వీటన్నిటినైతే ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇవి ఎలాగో ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి ఈ టైంలోనే రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను రొయ్యల్ని ముందుగానే ఎందుకు వాటర్లో నానబెట్టానంటే, వాటర్లో నానబెట్టడం వలన మనకి రొయ్యలలో కంటికి కనపడనంత ఇసుక ఉంటుందన్నమాట. ఇసుక అంతా వాటర్లో నానబెట్టడం వలన అడుక్కెళ్తుంది. అప్పుడు రొయ్యలు హ్యాపీగా వేసేసుకోవచ్చు అన్నమాట. సో రొయ్యలు అయితే పచ్చి వాసన పోయి ఆయిల్లో బాగా వేగాలి అన్నమాట. అలా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రొయ్యలు కూడా చక్కగా వేగిపోయాయండి. ఇలా వేగిన తర్వాతకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనైతే బాగా ఫ్రై చేయండి. నేను ఇప్పుడు పప్పులో కానీ లేదంటే ఈ రెసిపీలో చేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి అయితే వేసినాను. బాగుంటుంది ఇట్లా వేస్తే టేస్ట్. ఇప్పుడు సొరకాయ ముక్కలను అయితే ఇందులోకి అయితే వేసేసుకొని ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. చెప్పాను కదా, నేను తీసుకున్న సొరకాయనైతే చాలా లేతగా ఉంది కాబట్టి మనకి తొందరగానే ఉడికిపోతుంది అన్నమాట. పెద్ద టైం కూడా ఏం ఎక్కువ పట్టదు. ఈ విధంగా మిక్స్ చేసేసి అయితే దీనిపైనుంచి ఎలా అయితే మూతను పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గాలి అన్నమాట. సొరకాయలో ఉండే వాటర్తోనే మనకి సొరకాయ అనేది చక్కగా ఉడికిపోతుంది. మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి. సొరకాయ అయితే చక్కగా ఉడికిపోయిందన్నమాట. ఇలా ఉడుకుతనైతే సరిపోతుంది. సో ఈ టైంలోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో చూడండి, నేనైతే సాల్ట్ని కూడా వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను. మనం ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు వేసిన రెసిపీలో కొంచెం ఎండు కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకే 1 టీ స్పూన్ అయితే కారం వేసాను. ఇప్పుడు ఉప్పు కారం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో జస్ట్ కొంచెం అంతా చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మూత పెట్టుకొని అయితే ఇంకొక 2 నిమిషాలు ఉడికించామనుకోండి, సొరకాయకి ఉప్పు కారం చక్కగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. కాబట్టి మూత పెట్టుకొని జస్ట్ 2 మినిట్స్ అయితే ఉడకనిద్దాం. 2 మినిట్స్ తర్వాతకైతే మూత తీసి అయితే చూపిస్తున్నాను. ఫైనల్గా మనం ఎదురు చూస్తున్న సోరకాయ రొయ్యల కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.